అనగా అనగా ఓ ఊర్లో ఓ కవిత అంటే వాళ్ళ నాన్నకు చాలా ప్రేమ. ఆయన ఊర్లో వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రతి సంవత్సరం ఒక బుట్టెడు మామిడికాయలు తోట నుండి పంపేవారు. అవి చెట్టు నుండి నేరుగా కోసుకొచ్చిన కాయలు కావడంతో ఎంతో రుచిగా ఉండేవి. ఒకరోజు, ఇదిగో చూడు, మీ నాన్న ఈ సంవత్సరం కూడా నీకు మామిడి పళ్ళు పంపాడు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. త్వరగా ముక్కలు కోసిపెట్టు. ఇప్పుడే కోసి తీసుకొస్తానండి. కవిత బుట్టలో బాగా పండిన కొన్ని కాయల్ని ఏరి ఇలా అనుకుంది. ఈ 2 మామిడి పండ్లు మిగలపండాయి. ఇవి ఇప్పుడే తినకపోతే పాడైపోయేలా ఉన్నాయి. ముందు వీటిని కొయ్యాలి అనుకుంటూ కుళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న మామిడికాయలను కోసి రమణకు పెట్టింది. అదేంటి, ఇవి అదోలా ఉన్నాయి, కొంచెం కొళ్ళినట్టుగా కూడా అనిపిస్తోంది అనుకుంటూనే ఆ ముక్కలను తిన్నాడు రమణ. మర్నాడు మళ్ళీ కవిత మామిడి పళ్ళ బుట్టను చూసి, అయ్యో, ముందు వీటిని కోసి తినాలి, లేకపోతే పాడైపోయేలా ఉన్నాయి. ప్రతిరోజు ఇదే తంతు. బుట్టలో పాడవటానికి సిద్ధంగా ఉన్న కాయలను కోసి భర్తకు పెట్టేది కవిత. సహనం కోల్పోయిన రమణ కవితతో ఇలా అన్నాడు. నాకు మామిడికాయలు అంటేనే విరక్తి పుడుతోంది. పాడైపోతాయి అంటూ ప్రతిరోజు నువ్వు కొళ్ళిన మామిడికాయలు పెడుతున్నావు. అలా ప్రతిరోజు మనం పాడైపోయిన కాయలను తింటున్నాం. అదే మొదటి రోజే కుళ్ళిన కాయల్ని పారేసి ఉంటే మనకి రోజు మంచి మామిడి పళ్ళు దక్కేవి కదా. మీరు చెప్పింది నిజమేనండి. ఈ మాటలతో కవితలో కొంత జ్ఞానోదయం అయినట్టే ఉంది. కానీ అప్పటికే బుట్టెడికాయలు అయిపోయాయి. ఏం లాభం? కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏంటంటే ఈరోజు బాగున్న కాయలు ఈరోజే తినాలి. మరి మీరేమంటారు?